నమస్తే, వెల్కమ్ టు యూ. నేను మీ రాజేష్. సో, ఈ కేటీఆర్‌కి సంబంధించి ఈ కార్ రేస్‌లో బిగ్ ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ1గా కేటీఆర్‌ని కొంత ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఈడీ రంగంలో దిగింది. ఈడీ కూడా కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఏసీబీ కేసు ఆధారితంగానే మనీ లాండరింగ్ జరిగిందన్న ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ప్రధానంగా ఈడీ కేసు నమోదు చేసింది. ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఏ1గా ఉన్నటువంటి కేటీఆర్ అయినా, ఏ2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అట్లాగే బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు పైన కూడా ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విదేశాలకు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఈ రేస్ స్కామ్ లో స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగిందని ఏసీబీ ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది, నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు గవర్నర్ కూడా పెద్ద ఎత్తున విచారణకు కొంత అనుమతించడం, మరోవైపు సిఎస్ ఏసీబీకి లేఖ రాసినటువంటి నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితమే మధ్యంతర కొంత హైకోర్టులో కూడా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత, అంటే ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ కి, అట్లాగే కేటీఆర్ తరఫు అడ్వకేట్లకు కూడా వాదనలు జరిగిన తర్వాత ప్రధానంగా విచారణ కొనసాగించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పడం, మరోవైపు 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇవ్వటం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కేటీఆర్ కి వరుసగా కేసులతోటి ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా విచారణ అయితే కొనసాగించమని చెప్పింది. మరోవైపు ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలో దిగడం, ఎందుకంటే పెద్ద ఎత్తున 2 దఫాలుగా హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, హెచ్ఎండి అకౌంట్ నుంచి విదేశాల్లో ఉన్నటువంటి ఈ కార్ రేస్ సంస్థకు సంబంధించినటువంటి ప్రైవేటు సంస్థలకు ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేది ఒక ప్రధాన ఆరోపణ అయితే, మరోవైపు ఇక్కడి నుంచి 55 కోట్లు తరలించినటువంటి నేపథ్యంలో విదేశాల్లో కేవలం అంటే ఆర్బీఐ అనుమతి కానీ, కేబినెట్ అనుమతి కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోటే ఎవరైతే అప్పట్లో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, ఆయన ఈ మొత్తం అంతా భాగవతాన్ని తెలంగాణ నడిపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, అనేక ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, అందుకని ఇవాళ కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి. సో ఇవాళ తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో కూడా స్పష్టంగా కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించినటువంటి చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పట్టుబట్టారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందిస్తూ సీఎంగా హౌస్ ని నడుపుతూనే కొంత ఆయన కూడా అనేక అంశాల మీద మాట్లాడుతూ ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణలు తిప్పికొడుతూ దానికి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి గతంలో సంవత్సరం క్రితం కలిశారు అని ఏదైతే ఆరోపణలు చేస్తుందో, ఖచ్చితంగా సీఎం హోదాలోనే నేను కలిశాను అంటూ కూడా ఆయన కూడా కరాఖండిగా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే సీఎం హోదాలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళను, మరోవైపు ఎవరినైనా కలిసే స్వేచ్ఛ సీఎంగా తనుకుంటుంది, ఖచ్చితంగా కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటానంటూ కూడా ఆయన చెప్పారు. సో ఇట్లాంటి అన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏసీబీ కేసు ఒక రకంగా కొంత విచారణ కొనసాగిస్తున్నటువంటి తరంలో తాజాగా ఈడీ కూడా రంగంలో దిగటం అంటే స్పష్టంగా దీని వెనకాల పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏసీబీ ఆరోపిస్తుందో, ఆధారాలతోటి ఏసీబీ ముందుకు విచారణ కొనసాగుతుందో, ఈ ఏసీబీ విచారణ ఆధారితంగానే ప్రస్తుతం ఈడీ కేసు నమోదు చేసింది. ఇక ఈడీ కూడా కొంత రంగంలో దిగితే కొంత కేసు సీరియస్నెస్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈడీ అధికారులు ఏ నిమిషాన్ని దాడి చేయొచ్చు, మరోవైపు కేసీఆర్ ని విచారణ తీసుకోవచ్చు, అదుపులోకి తీసుకోవచ్చు, ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు దాకా హైకోర్టు ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారం మీదే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా రంగంలో దిగారు కేటీఆర్ కోసం. సో ఇప్పుడు ఏసీబీ కేసు విచారణ కొనసాగించమన్నారు కానీ అరెస్ట్ చేయమని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగచ్చు. కొంత ఉత్కంఠ, ఆసక్తి ఈ కేసులో ఏం జరుగుతున్నది యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కానీ, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కూడా ఒక ఇంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున గత రాత్రి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చుట్టూ, తెలంగాణ భవన్ చుట్టూ పోలీసుల బలగాలు మోహరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసినటువంటి వ్యవహారంలో ఒక బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే గతం నుంచి కూడా ఆరోపణలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీల ద్వారా సూట్ కేసు కంపెనీలకు మళ్ళాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. అందుకని ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది అనే ఒక ఆరోపణ మీదే ఈడీ రంగంలో దిగుతోంది. ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది మాత్రం ఈడీ నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది ఖచ్చితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మాత్రం అయితే ఆరోపిస్తున్నారు. మరి నిజమే ఈ కేసులు అక్రమమా, లేదంటే నిజంగానే ఇవాళ ఈడీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తం మీద మాత్రం కేసుల పరంపర కొనసాగుతోంది. కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశము కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.